శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మద్గురోః విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురోః కాశ్యపగోత్ర పవిత్రం నారాయణతేశ్వరఛాత్రం వందే దాసగుడిష్టం రామానుజదాసస్వామినం నమో నమః. యత్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. భవత్యశ్వని నక్షత్రమస్వీదస్రస్తురంగమః. ఆద్యస్తురంగస్తురగాశ్వో వాజీ హయో హరి. 2025 సంవత్సరం 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి ఎట్లా ఉంది అంటే నది సముద్రంలో ఉన్నారు. ఒడ్డు చేరటం మాత్రం చాలా కష్టం. నడి సముద్రం నుంచి ఈది ఎట్టా చేరతామని చేరతామని నమ్మకం లేదు. కోటికి ఒక్కడు కూడా సముద్రం నుంచి చేరలేడు. ఎందుకంటే జన్మలో ఉన్నాడు శని. ఈ జన్మ శని పెట్టే బాధలు మామూలు బాధలు కావు. ఈ బాధలు చెప్పటానికి వీళ్ళు లేని బాధలు. కాబట్టి వీళ్ళని రక్షించాలి అంటే భగవంతుడు తప్పితే మార్గం లేదు. కాబట్టి ఎన్ని సమస్యలున్నా తట్టుకోవాలి. మానవుడికి కష్ట సుఖములు కావడి కుండలు అన్నారు. ఒక బిందెతో నీళ్లు తేవాలంటే భుజాన పెట్టుకొని తెస్తావు. 2 బిందెలు తేవాలంటే కావి వేసుకొని తెస్తారు. కావిడికి 4 బిందెలు కూడా వేసుకొని తెస్తారు. ఆ బ్యాలెన్స్ మీద వస్తారు. అట్లాగే ఎన్ని బాధలైనా కూడా బ్యాలెన్స్తో కాలం గడపాలి. ఇట్లా కాలం గడిపితేనే మీకు ఎంతైనా మంచిది. ఆ విధంగా మీరు ఉంటేనే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఈ నెల రోజులు కార్తీక మాసం ఈశ్వరాభిషేకం చేయించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దాని దోషాలు పోవటానికి తగిన శాంతి చేయించుకోవడం చాలా మంచిది. తర్వాత బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టల దగ్గర వేయండి. ప్రతిరోజు మారేడు దళాలతో పూజ చేయండి. గుళ్ళోకి పోయి నవగ్రహాల గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. గుళ్ళో ప్రదక్షిణం అయిన తర్వాత దేవుడు దర్శనం అయిన తర్వాత ఒక 5 నిమిషాలైనా కూర్చొని ఓం నమః శివాయ మంత్రం పఠించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దారిలో ఏదైనా తొక్కాను అనే అనుమానం ఉంటే కొంచెంసేపు కూర్చున్న తర్వాత కాళ్ళు కడుక్కోండి. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి. గుళ్ళో నుంచి బయటకు వచ్చే లోపల కాళ్ళు కడుక్కోకూడదు. ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోకూడదు. ఇట్లా చేస్తే చేసిన ఫలితం మొత్తం పోతుంది. ఎంతో పాపం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. నేను ఒకటే చెబుతూ ఉన్నా, ఒకప్పుడు పెద్దవాళ్ళు తెల్లవారుజామున లేచి రాత్రిపూట గజేంద్ర మోక్షం అనేది పారాయణ చేసేవాళ్ళు. ఓపిక ఉన్నంతకాలం కూడా లేచి స్నానం చేశారు. అదే వృద్ధాప్యం వచ్చి కనీసం కాలు చేయి పనిచేయక పక్షవాతం వచ్చి లేచి కూర్చోలేని పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున రాత్రిపూట గజేంద్ర మోక్షం పారాయణ చేశారు. ఈ గజేంద్ర మోక్షం ఇట్లాంటి టైంలో చాలా అవసరం. ఈ పాపం పరిహారం కావాలి అంటే గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. ఈ గజేంద్ర మోక్షం పారాయణ ఎందుకు చేయాలి? ఎన్ని జాతకాలు చూసినా, ఎంతమంది చేత ఎన్ని శాంతులు చేయించుకున్నా మరి ఒక ఆయన ఒక రకంగా చెప్పారు, ఇంకొక ఆయన ఒక రకంగా చెప్పారు అంటే ముఖే సరస్వతి. ఎవరు తప్పు చెప్పారని మాత్రం నేను అన్ను. నేను ఒక తీరులో ఆలోచిస్తాను, ఆయన ఇంకో తీరులో ఆలోచిస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక తీరులో ఆలోచిస్తాడు. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కానీ నీవు చేసినటువంటి పాపం నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు పోవటం లేదు. ఎన్ని చేసినా పోయినటువంటి బాధలకి గజేంద్ర మోక్షం చాలా ప్రధానమైంది. పోతన గారు మరి వ్యాసుడు గజేంద్ర మోక్షం
మరి వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి మరి వ్యాసుడు రాసిన దానికంటే చాలా గొప్పగా రాశాడు పోతన గారు. తెలంగాణ బమ్మెర జ్ఞానం అనే ఊళ్ళో పుట్టాడు. ఆయన భాగవతం రాయటమే కాదండి, ఆయన ఆ భాగవతాన్ని రామచంద్రమూర్తిగా కృతి ఇచ్చాడు. ఏ రాజులకి కృతి ఇవ్వలే, ఆ కృతి రామచంద్రమూర్తిగా ఇచ్చాడు. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ రాజుకో కవనం కృతి ఇస్తే దాని ఫలితం కంటే రాముడు చాలా గొప్పవాడు. ఎందుకంటే పసిపిల్లలకి నీళ్లు పోసేటప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. రాముడు అందరినీ రక్షించే కాదుట, సర్వ జగత్తును రక్షించేవాడు రాముట. ఆయన 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో కూడా మొదటి పద్యం రాముణ్ణి ప్రార్థిస్తూ రాశాడు. అటువంటి గజేంద్ర మోక్షం 40 రోజులు కనుక మీరు పారాయణ చేసుకుంటే ఎన్ని బాధలున్నా కూడా పోతాయి, బాగుంటారు. రకరకాలైన బాధలు, వ్యాధుల వల్ల బాధలు, కుటుంబం వల్ల బాధలు, పక్క వాళ్ళ వల్ల బాధలు, బాగుంటే మనల్ని బతకనీయకుండా మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలైన చెప్పుకుంటానికి వీలు కాని బాధలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గజేంద్ర మోక్షం. అందుకంటే పోతన గారు తెలుగులో రాశాడు. ఆ పద్యం మనకు చదివితే చాలా అర్థమవుతుంది. సంస్కృతంలో రాసినటువంటి గజేంద్ర మోక్షం కంటే తెలుగులో రాసిన గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే మీకు వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎవరైనా సరే 40 రోజులు, కనీసం 20 రోజులు, లేకపోతే 11 రోజులైనా సరే ప్రతివాడు కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా కష్టమైంది. తెలుగులో కూడా కొన్ని అక్షరాలు పలకవు. అమ్మవార్త ఆయనతో బయలుదేరి వెళుతోందిట, ఆయన ముందు పరిగెత్తున్నట్ట. ఆయన వెనకాడితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి పరిగెత్తుందిట. ఎట్లా వెళుతుందంటే ఆమె వెళుతున్నది ఈ పద్యం రాశాడు. అడిగేదనని కడువని జనునడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యం జాగ్రత్తగా చదవాలంటే చాలా కష్టం. ఒక అక్షరం అటు ఇటు పడ్డ పోతుంది. పుస్తకం చూసి చదువుతాను అనే దానికంటే మరి తప్పు చదివితే చాలా దోషం ఉంది. ఎందుకంటే ఒకటే చెబుతున్నా, ఇప్పుడు కూడా సప్తశతిలో భార్యాము రక్షతు భైరవేమనుంది. భార్యాము రక్షతు భైరవేమనుంటే వాళ్ళు తొందరలో భార్యాం భక్షత భైరవేమన్నట్ట. భార్యాం భక్షత భైరవి అంటే భార్యను తినేసింది. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా అక్షరం తేడా పడకుండా జాగ్రత్తగా, అవి తెలుగే కావచ్చు, ఆ అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. తప్పు అది. భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 నీవు భాగవతావు. ఆ భాగవతం పఠిస్తే భాగవతావు. పిల్లలు లేని వాళ్ళకి కృష్ణ జన్మం పఠిస్తే పిల్లలు పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పఠిస్తే మరి పెళ్ళి అవుతుంది. అదే మహాపాపం చేసిన వాళ్ళకి మరి ప్రహ్లాద చరిత్ర చదివితే ఆ పాపం పోతుంది. కాబట్టి ఇప్పుడున్న అవసరం గజేంద్ర మోక్షం చాలా అవసరం. స్వస్తి.